దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు విశ్వాస పరీక్ష నుండి మరి ఒక ప్రసంగం వినాలి. ఆ అంశం ఏంటంటే దేవుని మాటలో నమ్మకం, అంటే బిలీవింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు సెలవిచ్చిన మాటను విశ్వాసి నమ్మాలి. విశ్వాసి ఎదుర్కొనే సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే దేవుని మాట. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని మాటలోనే అద్భుతాలు ఉంటాయి. దేవుని మాట మనం పూర్తిగా నమ్మాలి. సగటుగా నమ్మడం, మరి కొంత నమ్మడం, ఇంత నమ్మడం కాదు, కానీ సంపూర్ణంగా నువ్వు దేవుని మాట నమ్మినప్పుడే నీకు ఈ లోకంలో నువ్వు జీవించగలవు, విజయవంతంగా జీవించగలవు. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకుతాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. అవును, మనము చూసి నమ్మడం లేదు, మనం చూడకుండానే నమ్ముతున్నాం. మనము వెలిచూపు మట్టు కాకుండా మనము ఆత్మీయ నేత్రాలతో మనకు జరగబోయే ఆశీర్వాదాలన్నీ కూడా గమనిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి అందుకే మనల్ని విశ్వాసులు అంటాం. మనల్ని ఏమంటారు లోకం? విశ్వాసం. వీఆర్ కాల్డ్ బిలీవర్స్ బికాస్ వీ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు సెలవిచ్చిన మాటల్లో మనకు విశ్వాసం ఉంది కాబట్టి లోకం మనల్ని విశ్వాసులు అని పిలుస్తుంది, బిలీవర్స్ అంటుంది. దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ కూడా చాలా పవిత్రమైంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట దేవుడు సెలవిచ్చిన మాట. ఈ మాటల మూట అన్నమాట వాక్యం. మరి ఈ మాటను నీవు నమ్మాలి విశ్వాసిగా. శోధనలు, శ్రమలు, రోగములు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు దేవుని మాట నమ్మాలి. దేవుని మాట ఏదంటుందో ఆ మాటను నువ్వు నమ్మితే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అద్భుతములు చూస్తావు. ఎందుకంటే దేవుడు మాట తప్పడు కదా, దేవుడు మార్పు లేని దేవుడు కదా. ఆయన సెలవిచ్చిన మాట తప్పకుండా జరుగుతుంది. మనం ఒక 1000 దేవుని మాటలు 1000 వాగ్దానాలుగా ఒక చిన్న పుస్తకం ప్రింట్ చేసినాం. ప్రతి వాగ్దానానికి ఆమేన్ ప్రభు అనాలి, ఎందుకంటే తప్పకుండా ఆ మాట జరుగుతుంది. మరి 12వ కీర్తన చూడండి, దేవుని మాటలు ఎటువంటిది. విశ్వాసి ఎలాగూ దేవుని మాటలు నమ్మాలి, పవిత్రమైన దేవుని మాటలు. కీర్తనలు 12:6 చదువుతున్నాను. 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి. నాతో కలిసి పలకండి, యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. పరిశుద్ధమైంది దేవుని మాట, చాలా పవిత్రమైంది దేవుని వాగ్దానాలు. దేవుడు పరిశుద్ధుడు కనుక మరి ఆయన సెలవిచ్చిన ప్రతి మాట కూడా అది తప్పకుండా నెరవేరుతుంది. వాటర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ H2O. H2O అంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. అది 2 పాళ్ళ హైడ్రోజన్ 1 పాళ్ళు ఆక్సిజన్ కలిపితే నీళ్లుగా మారిపోతుందండి. అలాగే దేవుడు సెలవిచ్చిన మాటలకు నీ విశ్వాసాన్ని జోడిస్తే అద్భుతం జరుగుతుందని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు అన్నీ ఉన్నాయి. నీ విశ్వాసాన్ని నువ్వు జోడించినప్పుడు తప్పకుండా అది నెరవేరుతుంది. దేవుని మాటల నెరవేర్పు కొరకు నువ్వు ఎదురు చూడాలి. యు హావ్ టు ట్రస్ట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవునిలో ఉన్న గొప్ప విశ్వాసం నీ జీవితాన్ని బాగు చేస్తుంది. నీతిమంతుడు దేవుని మాటల ద్వారా బ్రతుకుతూ ఉన్నాడు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 4:2 చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందాం. 2వ చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు గనుక
విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమాయను. అంటే ఎవరి గురించి చెప్తున్నారంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు సెలవిచ్చినాడు, వాగ్దానం ఇచ్చినాడు కనాను రాజ్యం. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు తోడుండి నడిపించినాడు. మనకు అన్నీ తెలుసు ఎన్నెన్ని అద్భుతాలు అరణ్యంలో జరిగిందని. దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించు దేశము ఇస్తానని వాగ్దానం చేసినాడు. కానీ వారు అవిశ్వాసం ద్వారా వాగ్దానం చేసిన కనాను రాజ్యాన్ని వారు పొందలేదు. వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనది. సరే, వాక్యం అందరూ వింటారు. విశ్వాసంతో విన్నవారు ఆ వాక్యాన్ని అందుకుంటారు, ప్రార్థన చేస్తారు, వారు విశ్వాసము ప్రయోగిస్తారు, వారు ప్రార్థనలకు జవాబు పొందుకుంటున్నారు. నమ్మకం లేని వారికి ఏది దొరకడం లేదు. మీరు సంఖ్యాకాండంకి రండి ఒకసారి. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనకు తెలుసు, మోషే వేగుల వారిని పంపుతున్నాడు. మీరు వెళ్ళి మనము స్వాధీనం చేసుకోబోయే కనాను దేశాన్ని మీరు చూసిరండి, వేగు చూసిరండి అని పంపిస్తున్నాడు. వారిలో కొందరు అవిశ్వాసంతో భయముతో మాట్లాడుతున్నారు. అయ్యో, అక్కడున్న జనాలు చాలా ఉన్నత దేహులు, మనం వారిని గెలవలేము, తప్పకుండా మనము ఓడిపోతాం, వారిని జయించడానికి మనకు శక్తి చాలదు అని వారు అంటున్నారు. మనం తప్పకుండా వారి చేతుల్లో మనం ఓడిపోతాం. 33 చూడండి, అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలను చూస్తే మా దృష్టికి మేము మిడతల వలె ఉంటే వారి దృష్టికి అట్లే ఉంటే. వాళ్ళు ఎంత ఉన్నత దేహులు అంటే రాక్షసుల్లాగా ఉన్నారు. మేము వారి దృష్టికి మిడతల్లాగా ఉన్నాం. మనకు ఆ దేశం దొరకదు, వారు మనల్ని జయించేస్తారు, మనం ఓడిపోతాము అనే చెడ్డ సమాచారాన్ని వారు అందిస్తున్నారు. 32వ వచనం, మరియు వారు తాము సంచరించి చూసిన దేశంలో గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు, ఈ సమాచారం ఇస్తున్నారు. కానీ అక్కడ ఇద్దరు వ్యక్తులు దేవుని మాట నమ్ముతున్నారు. దేవుడు సెలవిచ్చిన మాటల్లో ఏది కూడా నిరర్ధకము కాదు, దేవుడు చెప్పింది జరుగుతుంది అని ఇద్దరు వ్యక్తులు బాగా నమ్మినారు. పేర్లు చెప్తారా? ఎవరు? యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబులు ఏమంటున్నారు? 30వ వచనం చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునా నేను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం అందించినారు. ఇద్దరు వ్యక్తులు అంటున్నారు, ఏం పర్వాలేదు, మనం వాళ్ళని జయిస్తాం, మనకున్న శక్తి చాలు, ఎందుకంటే దేవుడు మనతో తోడున్నాడు, మనం ఏం భయపడే అవసరం లేదు, ఆ దేశం మనదవుతుంది అంటున్నారు. తక్కిన వారు అంటున్నారు, అయ్యో, ఆ దేశంలో మనం అడుగు పెట్టడానికి వీలు లేదు, వారు ఉన్నత దేహులు, చాలా బలంతో కూడిన వ్యక్తులు, మనల్ని ఓడించేస్తారు, మనము వారి దృష్టికి ఎలా ఉన్నామన్నారు? మిడతల్లాగా ఉన్నాము అని అంటున్నారు. నెగటివిటీ అండ్ పాజిటివిటీ అన్నమాట. చూడండి, దేవునిలో నువ్వు విశ్వాసం ఉంటే నువ్వు ఎప్పుడు వెలుగు సంబంధమైన మాటలే మాట్లాడాలి. ఎందుకంటే నీతో ఉన్నవాడు దేవుడే కదా, నీలో ఉన్నవాడు ఎవరు? దేవుడే. కాబట్టి దేవుని నమ్మేవారికి సమస్తము సాధ్యమే. విశ్వాసం నీలో ఉండాలి, దేవుని మాటలు నమ్మాలి. అందుకే వాక్యంలో వారు విశ్రాంతి పొందలేకపోయినారు, దేవుని వాక్యాన్ని సరిగా నమ్మలేకపోయినారు, వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు ఏవి కూడా వారికి దక్కకుండా పోయిందని హెబ్రీ 4:2 మనం చూసినాం. కాబట్టి దేవుని మాటలు నువ్వు నమ్మాలి. నీకు రోగం వస్తే దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. రోగం వచ్చినప్పుడు దేవుని మాట ఏంటి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. నీకు అవసరతలు వచ్చినప్పుడు దేవుని మాట గుర్తు చేసుకోవాలి. దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, అబద్ధమాడడు. సంఖ్యాకాండం 23:19 ఉంది కదా, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, మాట తప్పటకు మానవుడు కాడు. ఒకసారి ఆ మాట చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఆయన చెప్తే చేయడా? ఆయన మాట ఇస్తే దాన్ని స్థాపించడా? ఆయన అబద్ధమాడడానికి మానవుడా? మాట తప్పడానికి ఆయన నరపుత్రుడా అని ఇక్కడ ప్రశ్న మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు వాగ్దానాలను చదువుతున్నప్పుడు, నెమరు వేస్తున్నప్పుడు, కంఠపాఠంగా నేర్చుకుంటున్నప్పుడు విశ్వాసం ఉండాలి నీకు. చాలామంది వాక్యం చదువుతారు, చాలా అధ్యాయాలు చదువుతారు కూర్చొని, చాలా గంటలు ప్రార్థన చేస్తారు, కానీ దేవుని మాటను వారు పూర్తిగా నమ్మరు. కాబట్టి వారు దేవుని కార్యాలు చూడాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం అని మార్తాతో అంటున్నాడు. మార్త అంటుంది, అయ్యో 4 రోజులైంది లాజరు చనిపోయి, ఇప్పుడు వాసన కొడుతున్నది, దుర్వాసన వస్తుంది, అది రాయి తొలగిస్తే, ఇవన్నీ చెప్తుంది ఆమె. కానీ గొప్ప దేవుడు, సమస్తం అతనికి సాధ్యము, చచ్చిపోయి 4 రోజులకు ప్రభు లేపుతాడంటే ఎంత గొప్ప మహిమ కార్యం కదా. అందుకే అంటున్నాడు మార్తాతో, మార్త, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం.
అంటే వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు యూ ఈజ్ పాసిబుల్ టు గాడ్. నీకు అసాధ్యమైనవన్నీ కూడా దేవునికి సాధ్యమని నువ్వు మర్చిపోకూడదు. ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనంలో ఉంది, దేవుని మాట శ్రద్ధగా వింటే ఓ ప్రజలందరికంటే నిన్ను నేను హెచ్చిస్తాను. అది దేవుని మాట తప్పకుండా నెరవేరుతుంది. ఇఫ్ యూ ఒబే గాడ్, దేవుని మాటకు నువ్వు లొంగిపోతే, దేవుని మాట శ్రద్ధగా వింటే, నీ జీవితాన్ని పరిశుద్ధంగా పెట్టుకుంటే తప్పకుండా ఓ ప్రజలందరికంటే నిన్ను హెచ్చుగా దేవుడు చేస్తాడంటే దేవుని మాట అన్నమాట. అది ఆ దేవుని మాట నీ జీవితంలో తప్పకుండా నెరవేరాలి. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కాబట్టి నీ చెలికాండ్లందరికంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో ఆయన నిన్ను అభిషేకి, అది నెరవేరే మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదంటే నెరవేరే మాట. అవన్నీ జీవపు మాటలు అన్నమాట. ఇట్ కంటైన్స్ లైఫ్. ఆ మాట మాట్లాడిన వాడు సత్యవంతుడు, ఆయన శక్తిమంతుడు కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలోని ప్రతి అక్కర తీరుస్తాడంటే అది దేవుని మాట నెరవేరుతుంది. ఆ మాట నమ్మాలి. అందుకే నీ కుటుంబ జీవితంలో కూడా నువ్వు అలాగే నమ్మాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారంటే దేవుని మాట, అది దేవుని మాట. దేవుడు ఆత్మ ద్వారా పలికిన వ్యక్తులు పలికిన మాట కదా, దేవుని మాటనే కదా. అందుకే నువ్వు దేవుళ్ళ నమ్మకం ఉంటే, ఇఫ్ యూ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ జీసస్, ఎంటైర్ హౌస్ హోల్డ్ విల్ కమ్ టు ద లార్డ్ జీసస్ ఫీట్. అంటే ప్రతి ఒక్కరిని ఇంటి వారందరూ కూడా ప్రభు పాదాల దగ్గరికి వస్తారనే విశ్వాసం నీకు ఉండాలి. ఎప్పుడు కూడా విశ్వాసం లేకుంటే మనం దేవుని గణపరచలేం. నీకు అవిశ్వాసం ఉంటే దేవునికి మహిమ రాదు. నీ జీవితం అంతా విశ్వాసంతో నింపుకోవాలి. ఎప్పుడు విశ్వాసం ఉండాలి తప్పకుండా. నువ్వు ఏ వ్యక్తికైతే ప్రార్థన చేస్తున్నావో ఆ త్రాగుడు మానుతాడని, పరస్త్రీ వ్యామోహం వదిలిపోతుందని, పవిత్రుడైపోతాడని నమ్మాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవదేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు, శక్తిమంతుడు, సమస్తమతిని సాధ్యమా సంగతి నెరవేరుతుందని నీవు నమ్మాలి. కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేయాలి. అప్పుడు వెంటనే వాక్యం నీ మదికి రావాలి. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విత్ స్ట్రెంగ్త్ అనేది మీ. ఆ మాట ఎంత శక్తినిస్తుందండి. మీరు ఒక్కసారి దేవుని వాగ్దానం ఇలా గుర్తు చేసుకుంటే తప్పకుండా మీ భయము వదిలిపోతుంది. దేవుని వాక్యం విడుదల కానీ భయం అక్కడ నుండి పారిపోతుంది. కాబట్టి నీవు ఇలాగ విశ్వాసం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం దేవుని మాటలు వేల కొలది సార్లు వింటాం. భక్తులు ప్రసంగం చేస్తారు, సేవకులు చెప్తుంటారు, నువ్వు చదువుతూ ఉంటావు, కానీ నమ్మవు. అంటే నీ నమ్మిక సరిపోదన్నమాట. అగైన్ యూ రిపీట్ ద సేమ్ మిస్టేక్. నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చింపబడతావు అని ఎవరి మాట అండి? ఇది దేవుని మాట. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడు అంటే అది దేవుని మాట. అది ఆ మాటకు నువ్వు విధేయుడు అయితే నీకు హెచ్చు ఎందుకు కలగదు? యూ విల్ ఆల్వేస్ హంబుల్ యువర్ సెల్ఫ్. ఆటోమేటిక్ అనమాట. అది ఒక పెద్ద ఫార్ములా. నీ జీవితంలో హెచ్చు వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు మాట తప్పడు కదా, అబద్ధం ఆడాడు కదా. తగ్గించుకుంటే హెచ్చిస్తానన్నాడు కదా, కానీ తగ్గించుకుంటారా? తగ్గించుకోరు. గర్వము, అహంకారము, పగ పెట్టుకుంటారు, ఈర్ష్య పెట్టుకుంటారు. మీరు ఇలాగుంటే కాదు. మీకు సమాధానం ఉండాలి. ఇది సమాధాన పరిచర్య. నీ హృదయంలో ప్రేమ నింపుకోవాలి, క్షమించాలి. 6 గంటలు 7 గంటలు ప్రార్థన చేస్తాను మోకాళ్ళ మీద. మరి యేసు స్వభావం ఎందుకు రాలేదు? నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావో వారి స్వభావం నీకు రావాలి. ఆనాడు అపోస్తులను చూసి యూదులు ఏమంటున్నారు? వీరు యేసుతో కూడా ఉండినవారు కారా? అంటే వారి ప్రవర్తన అలాగుంది, వారి శక్తి అలాగుంది, వారి క్రియలు అలాగుంది. వారు అంటున్నారు వీరు యేసుతో కూడా ఉండినవారు. గంటలు గంటలు ప్రార్థన చేసి నీ హృదయంలో నమ్మకమే లేకుంటే, విశ్వాసం లేకుంటే, గొప్ప దేవుని నమ్మకుంటే లాభం లేదు. వాక్యాలు ఎన్నో చదువుతున్నావు, వేల కొలది మాటలు వింటున్నావు, కానీ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ గాడ్స్ వర్డ్, అంటే డోంట్ పుట్ యువర్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ హిమ్, ఇట్ ఈస్ ఇన్ వెయిన్. కాబట్టి నీకు అపనమ్మకము కలగకుండా నీవు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది బైబిల్లో. నీకు అవిశ్వాసం ఉంటే దేవా ఈ అవిశ్వాసాన్ని తొలగించు. ఎందుకంటే విశ్వాసికి తప్పకుండా విశ్వాసం ఉండాలి. సర్వాంగ కవచంలో దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు నీది ఏముండాలి? విశ్వాసం అనే డాలు ఉండాలని. దుష్టుడు అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు, అనుమానం విసురుతూ ఉంటాడు, నీకు భయము నీ మీదకి విసురుతుంటాడు, ఈ అస్త్రాలు అన్నమాట. అప్పుడు వాటిని ఆర్పడానికి నీకు విశ్వాసం అనే డాల్ ఉండాలి. జస్ట్ హ్యావ్ ఫెయిత్, అంతే. ఈ ప్రసంగం విన్న తర్వాత ప్రార్థన చేయాలి. దేవా నాకు నిండుగా విశ్వాసం దయచేయి, పూర్తి నమ్మకం నీలో దయచేయి అని ప్రార్థించాలి. దేవుని నమ్మిన వారు ఎవరు చెడిపోయినారు? దేవుని వాగ్దానాలు ఆశ్రయించిన వారు ఎవరు పడిపోయినారు? భక్తుడైన దావీదు అంటున్నాడు 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటేని ఇప్పుడు ముసలివాడనై తిని, ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము
భిక్షం ఎదుట నేను చూచిండు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వారు నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానం భిక్షం ఎదుట నేను చూచి ఉండలేదు. అంటే వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన తన భక్తులకు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునిలో ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. చూడండి, ప్రార్థన చేస్తే మీకు విశ్వాసం వస్తుంది, దేవుడు సహాయం చేస్తాడు, నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు. కానీ దేవుని మాటలన్నీ నమ్మాలి. వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వినాలి. ఆలయాలకు వెళ్ళాలి, దైవ వాక్కులు వినాలి, టీవీ ద్వారా దేవుని వాక్యం వినాలి, నీ చెవిలో పడాలన్నమాట. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంది, చెవి గలవాడు వినును కాక. వినాలి. వినుట వల్ల నీకు విశ్వాసము లభిస్తుంది. విశ్వాసము పెంపొందించుకోవడానికి కూడా ప్రార్థన చేయాలి. ఆనాడు శిష్యులు ఏం ప్రార్థించినారు? లూకాసు వార్త 17:5 ఉంది, ప్రభువా మా విశ్వాసమును వృద్ధిపరచు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పి. ఈ రెండే అడిగినారు. వాళ్ళు మేడలు, మిద్దెలు, అంతస్తులు లేక భోగభాగ్యాలు ఏం అడగలేదు. మాకు ప్రార్థన నేర్పు, మా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచు. అంటే యేసు ప్రభును దగ్గరగా 3.5 సంవత్సరాలు వారు చూసినారు, ఆయన జీవితాన్ని చూసినారు. ప్రార్థన విశ్వాసం ఉంటే చాలు, అంతే. దే కెన్ డూ మైటీ థింగ్స్ అని వారు ఈ 2 అడిగినారు. ఆ 2 పొందుకున్నారు. అపోస్తులుగా మారి లోకమును తలక్రిందులు చేసే వ్యక్తులుగా అయినారు. యేసు పేరట అద్భుతములను వారు చేసినారు. వారి ప్రాణాలే అర్పించుకున్నారు. హతసాక్షులుగా మారినారు. ఎంత విశ్వాసం అండి! పేతురు విశ్వాసం ఎంత గొప్పది! అవిశ్వాసి అయినా పేతురే, కానీ దేవుడు ఆ అవిశ్వాసాన్ని బాగు చేసినాడు కదా. నేను ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకినాడు కదా, అవిశ్వాసియే కదా. అయినా మన్నించినాడు, గొప్ప విశ్వాసిగా మార్చినాడు కదా. ప్రభు కొరకు ప్రాణం పెట్టినాడు, తలక్రిందులుగా సిలువ మరణం పొందినాడు. దేవునికి స్తోత్రం. అడిగితే తప్పకుండా దేవుడు మనకు ఇస్తాడు. ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం అని బైబిల్లో చదివినాను. నువ్వు ఎక్కువగా అడిగితే ఎక్కువగా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఇఫ్ యూ ఆస్క్ మోర్ యుల్ గెట్ మోర్. నువ్వు అడిగేది తక్కువని, అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థనలో విశ్వాసం అడగాలి. దేవుని మాటను నీవు నమ్మాలి. దేవుని మాటలు ఎటువంటిది? యెషయా 55 ఒకసారి చూడండి, 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఈ వాక్యాలు దేవుని మాటల గురించి ఉంది. యెషయా 55:10 నుండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. హల్లెలూయా, గట్టి చెప్దామా? దేవుని నోట ఉన్న మాట ఎట్లా అంటే, ఆకాశం నుండి వర్షము భూమి మీదకి వచ్చినాక మళ్ళీ తిరిగిపోదు కదా. వర్షం మళ్ళీ తిరిగిపోతుందా? పోదు. అలాగే భూమిని తడిపి ఆ వ్యవసాయుడు ఏది విత్తినాడో ఆ పంటనంతా చక్కగా ఇస్తుంది. అంటే దేవుని నోటి నుండి వచ్చే మాట ఏది కూడా నిష్ఫలము కాదు, దేవునికి అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. దేవుడు యోచించిన కార్యాన్ని సఫలపరుస్తుంది. అది దేవుని మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గొప్ప నమ్మకత్వం అంటే గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. మనుషులు మాట ఇస్తారండి, ఎన్నెన్నో మాటలు ఇస్తారు, ఆ మాట నెరవేర్చరు. ఎందుకంటే మానవుడు కదా, మాట తప్పుతాడు. ఒకసారి నాకు చాలా గుర్తుంది, ఈ చర్చ్ వెనుక మేము ఉన్నాం. అప్పుడు రాత్రి 12 అయింది. నేను వచ్చి చర్చ్ అంతా తాళం వేస్తానికి వచ్చినాను. ఒక స్త్రీ ఏడుస్తుందన్నమాట చర్చ్ ముందు. ఇట్లా గ్రోనింగ్, మూలుగు వినబడుతుంది. మూలుగుతుంటే నేను అనుకున్నాను తప్పకుండా ఎవరో మనుషులే ఉంటారు. మరి మధ్యరాత్రి అయింది, అయినా భయం లేక తెరిచినాను. తెరిస్తే ఒక స్త్రీ చర్చ్ మెట్ల మీద పడి ఉన్నది అనమాట. 5 నెలల గర్భిణి అని. అయితే నేను ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మా నన్ను కర్ణాటక మాది, పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను మోసం చేసి ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టి ఇప్పుడే నీకు నేను ఆహారం తెస్తా అని 9 గంటలకు పోయినాడు. పత్తా లేదమ్మా, ఇక్కడ వదిలిపోయినాడు అనమాట. అంటే ఆయన బాధ్యత వదులుకుంటానికి ఆమెను తెచ్చి చర్చ్ ముందు కూర్చోబెట్టి, గర్భిణీ స్త్రీ, ఆమెకు తిరిగిపోవడానికి డబ్బు లేదు, ఆమెకు ఆకలి అవుతుంది, ఆమె ఏడుస్తూ ఉంది. తర్వాత నేను చేయాల్సిందంతా చేసినాను. ఆమెకు కావాల్సిన ఆహారం పెట్టి డబ్బులు ఇచ్చిన, తిరిగి మీ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళిపోవాలని చెప్పినాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి ఎంత ప్రేమ నటించినాడు, ఎన్ని మాటలు ఇచ్చినాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, గర్భవతిని చేసినాడు, కానీ వదిలిపోయినాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చిన మాట ఏంటి? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చప్పులు కొట్టి దేవుని స్తుతిద్దాం. అలాగే హల్లెలూయా. నిన్ను విడువను, నేను ఎడబాయను. ఎప్పుడైనా నిన్ను వదిలిపెడతాడా? తల్లి అయినా నిన్ను మరచును కానీ నేను నిన్ను మరవను. నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యం నాకు కనబడుతుంది అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు. 27వ కీర్తనలో ఒక మాట చూడండి, Psalms 27:13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును?
అంటే సజీవుల దేశం అంటే ఈ ప్రపంచమే కదా. ఈ లోకంలో నేను దేవుని దయను పొందునన్న నమ్మకం నాకు లేకుంటే నేనేమైపోతాను అంటే నా ప్రతి నిమిషం కూడా దేవుని మీద ఆధారపడాలి, దేవుని నమ్మాలి, దేవుడు నాకు సహాయకుడని నేను విశ్వసించాలి, నేను ప్రార్థన చేయాలి, ఆయన ఇచ్చిన మాటలు నమ్మాలి, నేను విశ్వాసంతో ముందుకు సాగాలి అని అర్థం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుతాను? వైల్ ఐఎమ్ హియర్ ఐ ఎక్స్పెక్ట్ గాడ్ టు బీ మై రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. దేవుడు నాకు సహాయకుడు. నేను ఇక్కడ ఉన్నాను, ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయకుడు. దేవుడు నా ప్రార్థన వింటాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకం లేకుంటే నేను ఏమైపోతాను? మట్టిపాలైపోతాను. అంతే, మనం బ్రతికేదే నమ్మకంతోనే కదా, దేవుని మీద ఉన్న నమ్మకంతో. దేవుడు నమ్మదగిన వాడని వాక్యంలో ఉంది. ఆ మాట ఒకసారి చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం చూడండి. 1 Corinthians 10th chapter 13th verse. సాధారణముగా మనుషులకు కలుగు సాధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలగజేయను. దేవుని నమ్మకత్వం చాలా గొప్పది. ఆయన మాటలు నమ్ముకున్నాం, ఆయనను నమ్ముకున్నాం, ఆయన మీద ఆనుకుంటున్నాం, ఆయన మీద ఆధారపడుతున్నాం. మనము ఎప్పుడు కూడా పతనం కాం. దేవుని నమ్మినవాడు ఎప్పుడు కూడా పాడుగాడు కదా, చెడిపోడు కదా. ఆయనలో ఏ చెడుతనం లేదట. ఆయనలో ఏ చెడుతనం లేదని నువ్వు ముసలితనంలో సాక్ష్యం చెప్తావని వాక్యంలో ఉంది. 92వ కీర్తన చూడండి. నువ్వు ఆయన నమ్ముకున్నావు, ఆయన నిన్ను మోసం చేయడు, ఆయన నీకు ఇచ్చిన మాటలు నెరవేరుస్తాడు. నువ్వు పతనం కావు, ఎందుకంటే నీ నమ్మకము దేవునిలో ఉంది. 92:14 నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. దేవునికి స్తోత్రం. వారు కృంగిపోరు, వారు లొంగిపోరు, వారు పతనం గారు, వారు పాడైపోరు. ఎందుకంటే వారిని దేవుడే కాపాడుతున్నాడు. దేవుని మాటల్లో వారి విశ్వాసం, వారు దేవుని మీద ఆనుకుంటున్నారు. దేవుడు వారికి ఆశ్రయదుర్గమై ఉన్నాడు. నాకు ఆశ్రయదుర్గమైన దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు సాక్ష్యం చెప్తారు. ముసలితనంలో దేవుడు నాకు తోడుండినాడు, ఆయన ఏ చెడుతనం లేదు, ఆయన మాట నమ్ముకున్నాను, నేను పతనం కాలేదు, ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఆయన నన్ను ఎన్నడూ ఎడబాయలేదు, ఆయన నిత్యం నాకు తోడుగా ఉన్నాడని సాక్ష్యం చెప్పడానికి నీ ముసలితనం అందు కూడా నువ్వు సారంగలి పచ్చగా ఉంటావంట, నువ్వు ఇంకా చిగురిస్తావని వాక్యంలో చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవుని వాక్యం మేము విన్నాము. విశ్వాస పరీక్షలో దేవుని మాట వినుట అనే ప్రసంగము విన్నాం. నీ మాట వింటే మేము మా గృహాలను చక్కగా బండ మీద ఉన్న పునాది వలె ప్రభువా మేము కట్టుకోగలం. నీ మాటలు సత్యమైనవి, నిత్యమైన నీ మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. గాలి కొట్టెను, వరదలు ఆ ఇంటిని కొట్టెను, తుఫాను కొట్టింది, కానీ ఆ ఇల్లు పడలేదని వాక్యంలో ఉంది. అవునుతని మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీ మాటల మీద మేము కట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ మాటలతో మా హృదయం నింపుకోవాలి. అయినా నిత్యమై సత్యమైన నీ మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆకాశము భూమి గతించిపోయినా నా మాటల్లో ఒక పొల్లైనను గతింపదని వాక్యం సెలవిస్తుంది. నాయన నీ మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి సమస్యకు నీ మాటతో మేము పరిష్కారం పొందాలి. నేను నీ వాగ్దానాలన్నిటికీ ఆమెన్ ప్రభు అని చెప్పాలి. అదే విశ్వాస జీవితం. నీలో ఏ చెడుతనం లేదని మేము ముసలితనం అందు మేము ప్రకటించాలి. మేము మందిరంలో నాటబడిన వారై నీలో ఏ చెడుతనం లేదని సాక్ష్యం చెప్పాలి. మేము సారం కలిగి పచ్చగా ఉండాలి, చిగురించాలి. నీ మాటలు మేము నమ్మాలి. నాయన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావన్నావు. నీ నమ్మిక చొప్పున నీ కలుగునుగాక అన్నావు. ప్రభువా, మేము నమ్మడానికి ఉన్న మంచి మనసు మాకు దయచేయండి. మా సమస్యలన్నిటికీ నమ్మకమే మా పరిష్కారం, విశ్వాసమే మాకు విజయం ఇస్తుందని మేము నమ్ముతున్నాం. మరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిలో కూడా గొప్ప విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క అక్కర తీర్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును,
దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ